సంపూర్ణ అంధత్వ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అచ్చంపేటలోని పటేల్ ఫంక్షన్ హాల్లో అచ్చంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించనున్న కంటి వెలుగు బృందాలు ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కంటి వైద్య శిబిరానికి అవసరమైన మౌలిక వసతులు, ఏర్పాట్లు, కంటి పరీక్ష యంత్రాలు అన్నీ వచ్చాయా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఎవరు ఎప్పుడు వెళ్లాలి అనే విషయాలను ప్రజలకు స్పష్టంగా తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అచ్చంపేట డివిజన్ పరిధిలో 205 లొకేషన్లు 17 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో పాటు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పనిచేస్తే కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అవుతుందని కలెక్టర్ ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. సార్, గ్రామంలో మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని ఏర్పాటు చేసినాం సార్. వాటర్ సబ్సిడెంట్ ఉంది సార్. జీపీ బిల్డింగ్ లోనే పెట్టుకున్నాం సార్. వాటర్లో పని మెడికల్ ఆఫీసర్స్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం నెంబర్ 2 సార్. ప్లీజ్ ఆ ముగ్గురు రాత్రి కూర్చోండి బాబు. ఇక్కడ కాదు సారు, ఆ టీంతో కూర్చోండి, అక్కడ కూర్చోండి. మీరు ఎవరమ్మా?